అవధులులేని సిరి విభవ అవనికి మోనిధి విభవ స్వర్గ సేవ వెలుగు వైభవం విభవ విభవ విభవ. పెద్ద వెంచరు, పెద్ద లాభాలు. షాద్ నగర్ వైపు బెంగళూరు హైవేలో త్రిబులార్ దగ్గరగా స్వర్గసీమ వారి నూతన వెంచర్ విభవ. 999 ప్లాట్లు, 9 పార్కులు, సహజ సిద్ధమైన సెలయర్లు. సకుటుంబంగా విచ్చేసి ఈ వైభవాన్ని కనులారా చూసి అతి తక్కువ బడ్జెట్ లో ప్లాట్ కొనుక్కునే అవకాశం. ఒకప్పుడు గోల్డ్ అంటే కేజీఎఫ్, ఇక నుంచి జేజీఎఫ్ అని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ పుట్టపర్తిలో మాట్లాడుతూ జేజీఎఫ్ అంటే జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్. ఎక్కడుంది ఈ జొన్నగిరి? కర్నూలు జిల్లాలో తుగ్గల మండలంలో ఉంది. ఇక్కడ బంగారం ముడి పదార్థం నిల్వలు ఉన్నాయి అని చెప్పి రానున్న రోజుల్లో గోల్డ్ తయారీకి ఆంధ్రప్రదేశ్ చిరునామా కాబోతోంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చెప్పారు. ఇప్పుడు మనకు మరో గోల్డెన్ ఛాన్స్ కూడా వచ్చింది. ఒకప్పుడు గోల్డ్ అంటే కేజీఎఫ్, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. రాబోయే రోజుల్లో గోల్డ్ అంటే జేజీఎఫ్, అంటే జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్. ఇప్పుడు కర్నూలులో వస్తూ ఉంది. రానున్న రోజుల్లో గోల్డ్ తయారీకి చిరునామాగా మన ఆంధ్రప్రదేశ్ తయారవుతుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కర్ణాటకలో ఉన్నటువంటి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ చాలా పాపులర్. ఈ మధ్య సినిమా కూడా రావడంతో ఇంకా పాపులర్ అనుకోండి. ఎప్పుడో 1880లో బ్రిటిష్ పాలనలో కేజీఎఫ్లో ఈ బంగారు ఖనిజం తవ్వకాలు మొదలైనవి. 2001 నాటికి అక్కడ నిల్వలు తగ్గిపోయినాయి, ఖర్చులు కూడా పెరిగిపోయినాయి. దాంతో కేజీఎఫ్ ఆపరేషన్స్ని కేంద్ర ప్రభుత్వం నిలిపేసింది. కేజీఎఫ్ నుంచి మొత్తంగా 800 నుంచి 900 టన్నుల బంగారాన్ని వెలికి తీశారట. ప్రస్తుతం కేజీఎఫ్ మూతబడింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని జొన్నగిరిలో బంగారం నిల్వలు బయటపడ్డాయి. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నటువంటి ఈ సమయంలో ఇది ఖచ్చితంగా శుభవార్తే. ఇందులో ఇంకో విశేషం ఏంటంటే స్వతంత్ర భారతదేశ చరిత్రలో అసలు ఎక్కడా కొత్తగా బంగారు గనుల్ని కనిపెట్టలేదు. ఇదే మొదటిసారి. అయితే జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్లో దొరికేటువంటి బంగారం క్వాంటిటీ ఎంత? జొన్నగిరి గ్రామం పక్కన 597 హెక్టార్లలో, అంటే దాదాపుగా 1475 ఎకరాల విస్తీర్ణంలో ఈ బంగారం ముడి పదార్థం ఉన్నట్టుగా కనుక్కున్నారు. ఈ ప్రాంతంలో ఖచ్చితంగా దొరికేటువంటి బంగారం 13 టన్నుల వరకు ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంటే ఇది ఖచ్చితంగా దొరుకుతుంది అని కనిపెట్టారన్నమాట అన్వేషణలో. అయితే మొత్తంగా చూస్తే 42 టన్నుల వరకు ఇక్కడ బంగారం నిల్వలు ఉండేటువంటి అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. ఏడాదికి 700 నుంచి 1500 కిలోల వరకు బంగారాన్ని ఇక్కడి నుంచి తవ్వకం చేయవచ్చట. 15 సంవత్సరాల పాటు ఈ మైన్ లైవ్లో ఉంటుంది. అంటే 15 సంవత్సరాల వరకు తవ్వచ్చు. అప్పటికి అందులో ఉన్న బంగారపు నిల్వలు ఎగ్జాస్ట్ అయిపోతాయి. జొన్నగిరిలో దొరికేటువంటి బంగారు ఖనిజం మీద హక్కులు రాష్ట్ర ప్రభుత్వానివే. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వమే, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే తవ్వకాలని ప్రైవేటు పార్టీలకు అప్పచెప్పింది. ఇక్కడ విశేషం ఏంటంటే మొదటిసారిగా ప్రైవేట్ రంగంలో బంగారు ఖనిజం తవ్వకాలు జరుగుతున్నాయి జొన్నగిరిలో. డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ అనే కంపెనీ, జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా అనే కంపెనీ, ఈ 2 కంపెనీలు ఈ ఆపరేషన్లో పాలు పంచుకుంటున్నాయి. ఈ 2 కంపెనీలు కలిపి 400 కోట్ల వరకు పెట్టుబడి పెట్టినాయి. 13 నెలల కాలంలో ప్లాంట్ను కూడా ఏర్పాటు చేసినాయి. ఈ మే నెలలోనే ఆపరేషన్స్ కూడా మొదలైనవి. అదే ప్రభుత్వమే సొంతంగా చేస్తే ఇంత ఫాస్ట్గా మొదలయ్యాయి కాదు. ఈ ఏడాది 600 కిలోల వరకు బంగారాన్ని వెలికి తీయొచ్చు ఇక్కడి నుంచి అని భావిస్తున్నారు. వచ్చే ఏడాది 1500 కిలోల వరకు బంగారాన్ని వెలికి తీస్తారట. అయితే దేశ అవసరాల రీత్యా చూస్తే ఆంధ్రప్రదేశ్లోని జొన్నగిరిలో దొరికేటువంటి బంగారం తక్కువే. ఇండియా ఏడాదికి 800 టన్నుల బంగారాన్ని ప్రస్తుతం దిగుమతి చేసుకుంటోంది. జొన్నగిరిలోనేమో ఏడాదికి 1 నుంచి 1.5 టన్ను వరకు బంగారాన్ని తయారు చేయొచ్చు. దీన్ని బట్టి జొన్నగిరిలో దొరికేటువంటి బంగారు ఖనిజం క్వాంటిటీ పరిమితమైందే. అయినా కూడా ఏడాదికి 1000 నుంచి 1500 కిలోల బంగారాన్ని జొన్నగిరి నుంచి తీయొచ్చు. కాబట్టి రానున్న కొద్ది సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అదొక ఆదాయ వనరుగా మారుతుందన్నమాట.